సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే మంగళవారం నాడు 30వ తారీఖు దుర్గాదేవి అవతారంగా అమ్మవారు మనకి అనుగ్రహించనున్నారు. మరి ఈ దుర్గాదేవి యొక్క విశిష్టత ఏంటి? దుర్గాదేవిని మనందరం కూడా ఏ రకంగా కొలుచుకోవాలి అనేది తెలుసుకుందాం. మరి ఈ దుర్గాదేవి యొక్క అవతార విశిష్టాలు తెలుసుకునే ముందు అమ్మవారిని స్తుతిస్తూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఓం కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. యా దేవి సర్వభూతేషు సర్వశక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు సర్వశక్తి రూపేణ సంస్థిత. నమస్తస్తై 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 నమో నమః అని చెప్పి మనకి ఏదైతే దుర్గా సప్తశలోకి పంచమాధ్యాయంలో ఏవైతే మన కొన్న ప్రకృతి పరంగా అయితేనేమి, ఋతువుల పరంగా అయితేనేమి, కాలం, ప్రకృతి, మనిషి, శక్తి అన్నిటినీ కూడా అమ్మవారికి అనుసంధానిస్తూ ఈ పంచమాధ్యాయం అంతా కూడా మనకి రావటం అనేది ఉంటుంది. అంటే ఏదైతే 7 అధ్యాయాలు అంటే 700 శ్లోకాలు ఎవరైతే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అనేది పారాయణం చేయలేకపోయారో కనీసం అందులో ఉండే పంచమాధ్యాయం ఒకటైనా సరే చదువుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం వస్తుందని చెప్పి కూడా మనకి పెద్దలు అనుభవజ్ఞులు చెప్పి ఉన్నారు. కనుక సరే, మరి దుర్గాదేవి అనేప్పటికీ మనకి తెలుసు దుర్గముడు అనే రాక్షసుణ్ణి అంతమొందించింది. సరే, ఈ దుర్గముడైనా మహిషాసురుడైనా తర్వాత మరి శుంభ నిశుంభులైన చండముండులైన సకల రాక్షసుల వెనుక ఉండే సారం ఒకటే. వారు సజ్జనుల్ని అంతమొందిస్తూ తమ యొక్క దుష్ట రాజ్యాన్ని పెంపొందించుకోవటం. సరే, ప్రతిదానికి ఒక పరాకాష్ట అంటే మనం ఎంతవరకు దేన్నైతే ఓర్చుకోగలుగుతామో అంతవరకు మన నిజ జీవితంలో కూడా అంతే. ఇక ఎప్పుడైతే దుఃఖం వచ్చి 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 మనం అలసిపోతామో అప్పుడు ఇక ఏ దేవత శరణాగతి పట్టాలి, ఏ దేవి అనుగ్రహంతో మనం ఈ దుఃఖాన్ని మాపుకోవాలి అనేది. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో కొంత ముందు మనం మన యొక్క ప్రయత్నాలు చేస్తాం. చివరికి ఒకానొక సందర్భంలో మనకి తెలిసింది ద్రౌపది సైతం కూడా తన ప్రయత్నం తను చేస్తుంది. దుశ్శాసనుడు తన యొక్క చీరను లాగేస్తున్న క్రమంలో అప్పుడు శ్రీకృష్ణుడు ఎప్పటికో వస్తే అప్పుడు అడుగుతుంది, మొదట ఎందుకు రాలేదంటే నిన్ను నువ్వు రక్షించుకున్నావు, నీ యొక్క మానాన్ని ఎప్పుడైతే నువ్వు 2 చేతులు జోడించి నా కోసం ప్రార్థించావో అప్పుడు నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చాను అని చెప్పి. అలాగే మనం కూడా మన యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క ప్రయత్నాల్లో మనం విఫలమైనప్పుడు, ఎంతకీ దారి తెలియనప్పుడు అందరం కూడా మన యొక్క ముఖం మనని ఏ దేవత అనుగ్రహిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఆ అనుగ్రహం అనేది మనకి అందరికీ నిత్యం ఎవరికైతే ఏదైతే శక్తులు పరిచయం ఉన్నాయో అవే ఈ దసరా అంతా కూడా. అంటే మనకి దుర్గ గురించి ఎంతో కొంత తెలుసు, సరస్వతీదేవి గురించి ఎంతో కొంత తెలుసు, లక్ష్మీదేవి గురించి కూడా ఎంతో కొంత తెలుసు. ఈ 3 శక్తులనే మేళవింపే మనకి ఈ దేవి శరన్నవరాత్రులు అనేది. కనుక ఆ యొక్క ముగ్గురమ్మ గమ్మ మూలపుటమ్మ అని చెప్పి మనకి తెలియజేశారు మనకి దుర్గాదేవి గురించి. అంటే ఈ ముగ్గురు శక్తుల యొక్క శక్తే దుర్గాదేవి. అన్నీ అంటే ఈ త్రిశక్తుల్ని అధీభూతంగా చేసుకున్న పరమాత్మ శక్తిశాలిని దుర్గాదేవి. ఆ దుర్గాదేవి మనం పూజించాలి అంటే కనుక ఏం చేయాలి, అసలు ఎందుకు పూజించాలి
అంటే మనలో ఉండే ఏ రకమైన దుర్గుణాలనైనా సరే నశింపచేయగలిగేది దుర్గాదేవి. అందుకని ఈ దేవి శరన్నవరాత్రులు విశిష్టత అంతా కూడా మనలో ఉండే రాక్షసులు, దానవులు, ఈ దానవ గుణాలు, వాటి యొక్క సంవారమే ఈ దేవి శరన్నవరాత్రులు. అజ్ఞానంతో మరి అసురులయ్యే వారికి సరస్వతీదేవి, సంపద వచ్చి అహంకారం తలకెక్కి కన్ను మీనక ప్రవర్తించే వాళ్ళ యొక్క అధపాతాలానికి నెట్టివేసే శక్తి లక్ష్మీదేవి, సమస్త దుర్గుణాలతో మరి అందరినీ ఇబ్బంది పెట్టి హింస పెట్టి భూ కబ్జాలు చేసి ఇతరత్ర చేయరాని పాపపు పనులు చేసే వాళ్ళ పాపం పట్టడానికి దుర్గాదేవి. అందుకని మనకి ఏదైనా సరే ఇటు ఈ లోకంలో అయినా సరే, పరలోకంలో అయినా సరే, ఏ లోకంలో అయినా సరే ఈ త్రిశక్తుల లక్ష్యం ఒకటే. ఎవరికి ఏ రకమైన దానత్వం పెరిగిందో, అసురత్వం పెరిగిందో దాన్ని సంహరింపజేయటమే వీరి యొక్క పరమావధి. అలాంటి దేవతల్లో మనకి అందరికంటే ముందు తెలిసిన దేవత ఈ దుర్గాదేవి. దుర్గాదేవి మరి దుర్గముడి యొక్క శిరస్సు ఖండించిన రూపం మనం చూస్తూ ఉంటాం, ఒక చేత్తో శిరస్సు పట్టుకుని. ఈ ఏదైతే మనకి ముఖ్యమైన శరీరం అంతా కూడా, అంటే మనము ఈ తల బట్టే ఉంటుంది. అంటే కళ్ళు చెడు చూడకూడదు, నోరు చెడు మాట్లాడకూడదు, చెవులు చెడు వినకూడదు, మరి బుద్ధి వికటించకూడదు. ఇవన్నిటికి యొక్క రూపమంతా కూడా ముఖంలోనే ఉంటాయి. ఆ ముఖం అంటే ఆ శిరస్సుని ఖండిస్తుంది. అంటే అలాంటి ఏవైతే పాపాలకి ఆనవాళ్ళుగా మారిన సాక్ష్యాలు ఉన్నాయో, జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, కర్మేంద్రియాలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా అంతమొందించి మనిషిని మనిషిగా చేయగలిగే శక్తి ఆ దుర్గాదేవికి ఉంది. అందుకనే మనం దుర్గాదేవిని విశిష్టంగా పూజించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల కేవలం దుర్గుణాలే కాదు, మనలో ఉండే దుర్గమమైన కష్టాలుట, ఈ దుర్గమమైన కష్టాలన్నింటినీ కూడా అంతమొందించగలిగే శక్తి ఎవరికి ఉందయ్యా అంటే అది దుర్గాదేవికే ఉంది. యాదేవి సర్వభూతేషు సర్వశక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్తై నమస్తస్తై నమోస్తస్తై నమో నమః. యాదేవి సర్వభూతేషు ఋతురూపేణ సంస్థిత, అంటే ఋతువుల్లో ఆవిడే నెలకొంటుందిట. మనకు నిద్ర సరిగ్గా పట్టకపోతే నిద్ర సరిగ్గా పట్టాలన్న ఆ నిద్ర రూపేణ సంస్థిత, నిద్ర రూపంలో ఉంటుందిట. శక్తి రూపేణ సంస్థిత, శక్తి రూపంలో ఉంటుందిట. కాంతి రూపేణ సంస్థిత, కాంతి రూపంలో ఉంటుందిట. ఇలా ఎందులో అయినా సరే సంస్థితురాలే, అంటే స్థిరంగా కొలువుండేది ఎవరు అంటే కనుక ఆవిడే దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి చరణార విందాలను అందరం కూడా మనము పట్టుకోవాలి. అప్పుడే మనకి మన జీవితంలో ఎదురయ్యే ఇక్కట్ల నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇవాళ అనేక రకాలైన మన అవతారాలతో మనం చెప్పుతున్నప్పటికీ కూడా ఇంద్రకీలాద్రిపై నిత్య దరహాసంతో, నిత్య కరుణారసంతో భక్తుల పాలిట సుగుణ సంపన్నురాలై విరాజిల్లుతున్నది ఎవరు అంటే కనుక మరి దుర్గాదేవి. అష్టాదశ పీఠాలలో మరి 18 రూపాల్లో వెలుగొందుతున్న దేవత ఎవరు అంటే కనుక అది దుర్గాదేవి. కలకత్తా కాళీ అయిన ఆవిడే, మరి మైసూరులో పూజలు అందుకుంటున్నదైన ఆవిడే, విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజలు అందుకుంటున్నది ఆవిడే, శ్రీశైలంలో భ్రమరాంబగా వెలుగొందుతున్నది ఆవిడే. ఎక్కడైనా దుర్గా యొక్క రూపాలే. భ్రమరాంబ అయిన ఆవిడే, మరి దుర్గైన ఆవిడే, అంబిక అయినా ఆవిడే, గౌరీ అయినా ఆవిడే, ఎవరైనా ఏ శక్తి అయినా కూడా ఆవిడే. అందుకే అన్ని రకాల సిద్ధుల్ని మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ 8వ రోజు సిద్ధిదాత్రిగా మరి శ్రీశైలంలో, అంటే శ్రీశైలంలో 9వ రోజుగా అయితే సిద్ధిదాత్రి, మహాగౌరి, ఇలా ఈ రకాలుగా మనం అభివర్ణించుకోవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఇదే రోజు మరి దశమా విద్యల్లోకి వస్తే గనక మాతాంగిగా ఆవిడ్ని పూజిస్తాం. ఇన్ని రకాల
తత్వం వెనక, అంటే అమ్మ తత్వం వెనక అమ్మే ఉంటుంది. అమ్మ ఎవరు? మనందరికీ అమ్మ, జగమెరిగిన అమ్మ ఆ పార్వతీదేవి. ఆ పార్వతీదేవి దుర్గాదేవి. దుర్గాదేవి ఇన్ని రకాల రూపాలు. కనుక మనం పూజిస్తున్నది ఎవరిని, పూజ చేస్తున్నది ఎవరిని, పూజించుకోవాల్సింది ఎవరిని? అందుకని మొదట ఈవిని పూజించాలి కాబట్టి మాతృదేవో భవ అన్నారు. అంటే ప్రతి తల్లిలో కూడా మనం చూడవలసింది ఈ ఆది పరాశక్తిని. ఆ అమ్మలు విషమయం కాకుండా, అంటే నేటి రోజుల్లో కలియుగ ప్రభావం వల్ల అమ్మలు సైతం మరి దుర్గమ్మలు కాకుండా దుర్గుణాల అమ్మలుగా మారిపోతున్నారు. అంటే అది విధి వైపరీత్యం. అలాంటి విధి వైపరీత్యాల నుంచి మనం కాపాడగలిగే దేవత ఎవరు అంటే కనుక ఖచ్చితంగా దుర్గాదేవే. దుర్గాదేవిని మరి ఎవరైనా సరే వదలకుండా దుర్గాదేవిని నమ్ముకున్న వారికి ఇలాంటి చెడు బారిన పడకుండా ఖచ్చితంగా రక్షించబడతారు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కనుక దుర్గాదేవిని మనందరం కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పూజించుకోవాలి. మరి దుర్గాదేవిని పూజించడానికి కూడా ఇవే మనకి ఎరుపు రంగు మందారం పూలు, ఎర్ర గులాబీలు ఆవిడని పూజించడానికి పేరుకోవటం అనేది జరిగింది. తర్వాత గారెలు, బూరెలు, కట్టు పొంగలి, చిత్రాన్నం ఇవి దుర్గాదేవికి ఈరోజు మనం ప్రసాదంగా పెట్టవలసిన పదార్థాలు. సరే, మనకి ఏదైనా సరే మొత్తం ఈ అన్ని రకాల అవతారాల్లో ఏకీభూతమై వర్ణం ఏదంటే కనుక ఎక్కువ శాతం అయితే కనుక అమ్మవారిని మనం అనుగ్రహం పొందాలి అంటే కనుక తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇవి చాలా విశిష్ట ప్రాధాన్యత సంతరించుకున్న రంగులు. కనుక మనకి ఈరోజు అయ్యో ఎరుపు లేదు తెలుపు ఉంది అంటే తెలుపేసుకోవచ్చు, తెలుపు లేదు ఎరుపు లేదంటే పసుపు వేసుకోవచ్చు, ఇవేమీ లేవంటే ఆకుపచ్చ వేసుకోవచ్చు. అంతే తప్ప ఇవేం లేదు కాబట్టి నేను పూజ చేయను అని కూర్చుంటే భీష్మించుకుంటే ఉపయోగం ఉండదు. అమ్మవారికి కావాల్సింది నీ యొక్క ధారణ అనేది కాదు. తర్వాత అమ్మవారు స్పష్టంగా చెప్పింది దుర్గాదేవి, మీరు ఏదైనా సరే భక్తిలో లోభం, దేవి భాగవతంలో స్పష్టంగా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. దేవి భాగవతం అంతా కూడా మరి దుర్గాదేవి భాగవతమే, అది ఆ ఆదిశక్తి భాగవతమే. అది అందులో చెప్తుంది, నీకు గనక ఉండి గనక లోభం వద్దు అంటుంది. అలాగే ఉంది కదా అని చెప్పి ఆడంబరం వద్దు అంటుంది. తర్వాత లేకపోయిన వాడివి నువ్వు అప్పులకు పోయి నా పూజలు చేయొద్దు, నీకు అంతలో దొరికితే అంతలోనే పూజ చెయ్యి, నీ యొక్క సంపదలు కానీ నీ యొక్క లేమితనం కానీ నన్ను మొహమాట పెట్టవు అని చెప్తుంది దుర్గాదేవి. కనుక మన అందరం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే కనుక శక్తికి మించి ఎవరూ కూడా వెళ్ళొద్దు. మీ శక్తి ఎంతో ఆ శక్తిని మనస్ఫూర్తిగా మీ యొక్క మనోపుష్పాలని అమ్మవారి పాదాల చెంత ఉంచండి. అంతేగాని పక్కావిడ ఏదో మరి 100 మందిని పూజించి 100 మందిని పిలిచి అన్న సంతర్పణ చేస్తుందంటే అది ఆవిడకున్న శక్తి. ఆవిడతో పోటీపడి మనం అప్పులకు వెళ్తే అమ్మవారు అనుగ్రహించాలి. అయ్యో నేను అప్పు చేసి మరి ఇన్ని పూజలు చేశాను, నాకేమో అనుగ్రహించటం లేదని తర్వాత మీరు ఎంత మదన పడినా ఉపయోగం ఉండదు. నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నం పెట్టగలవా? అన్నం పెట్టు. కనీసం ఒక మనిషికి కూడా పెట్టలేవు అంటే ఒక కుక్కకు పెట్టు, ఒక కుక్కకు కూడా పెట్టలేకపోతే ఒక పక్షికి పెట్టు. సమస్త భూతదయ అనేది కూడా మన ఈ దేవతత్వంలోనే మనకి కనిపిస్తుంది. కనుక ఎవరూ కూడా ఆడంబరాలకి విలాసాలకి పోవద్దు. మనకు కావాల్సిందల్లా కూడా మనం భక్తి మార్గంలో ఎంతవరకు పవిత్రతతో వెళ్తున్నాం, ఎంతవరకు జ్ఞానంతో వెళ్తున్నాం, ఎంతవరకు 10 మందికి ఉపయోగపడేలాగా వెళ్తున్నాం అనేది ముఖ్యం. ఏదైనప్పటికీ కూడా ఒకరికి అపకారం చేసేది, ఒకరిని శోభ పెట్టేది, ఒకరికి అన్యాయం చేసేది ఇవెప్పుడు కూడా దుర్గాదేవి సహించదు. ఏదో ఒకరోజు దుర్గముణ్ణి సంవరించినట్టు మన్ని కూడా సంవరిస్తుంది. కనుక ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి మన యొక్క జ్ఞాన సాధనలో ముందుకెళ్తూ ఆధ్యాత్మిక లోకంలో
మరి అమృత విహారం చేస్తూ మనందరం కూడా దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రలం కావాలని ఆశిస్తూ మరి రేపటి రోజు దుర్గాదేవి సరే ఈ రేపటి రోజుకి వెళ్ళబోయే ముందు మరొక ముఖ్యమైన విశిష్టత చెప్పాలి. ఏదైతే అష్టమి సరే అష్టమి నాడే మనం దుర్గాష్టమిని ఎలాగో చేసుకుంటాం, అది మంగళవారంతో కలిసి రావటం అనేది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కనుక మంగళవారం నాడు దుర్గాదేవిని పూజించటం అనేది చాలా విశిష్టం. తర్వాత మంగళవారం నాడు రాహుకాలంలో దీపం పెట్టడం అనేది కూడా చాలా విశిష్టత. అది ముఖ్యంగా మంగళవారం పూట సాధారణంగా మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్య రాహుకాలం అనేది ఉంటుంది. నిమ్మకాయ దీపం పెట్టడం అనేది కూడా మనందరికీ తెలిసిందే. కనుక మనకు ఏదైనా సరే మన జాతకాల్లో కానీ మన జీవితాల్లో కానీ ఎలాంటి మనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దుర్భేద్యమైన ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు ఆ దుర్గాదేవి శరణాగతి మించిన మార్గం మరొకటి లేదు. ఆ రకంగా మరి పైగా రాహు యొక్క అధిష్టాన దేవత కూడా దుర్గాదేవి అవటం వల్ల మంగళవారం నాడు మనం రాహుకాలంలో దుర్గాదేవిని పూజించటం వల్ల కూడా మన జీవితంలో జాతకంలో ఉండే ఇబ్బందులని కూడా పారదోలచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి దుర్గాదేవి మంగళవారంతో చక్కటి అష్టమి రావటం అనేది, ఈ అష్టమి తిథి, అమావాస్య తిథి, పౌర్ణమి తిథి మరి దేవతలందరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనది. పంచమి తిథి కూడా. అందుకని ఈ అష్టమి రోజు మన దుర్గాదేవిని చక్కగా మనసారా పూజించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ మరి రేపటి బుధవారం నాడు మహిషాసుర మర్దిని అవతార విశిష్టాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.